పట్టుకోండి అలాగా చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానం ఏదైతుందో ఆ జీవోన్లు కూడా ఈరోజు సంబంధించి ఏదైతే భోగి పంటకు సంబంధించినటువంటి భోగి మంటల్లో కూడా దహనం చేస్తున్నారు. ఏలూరుకు సంబంధించినటువంటి ఎవరు జిల్లా అధ్యక్షున్నారో దులో నాగేశ్వర గారు ఉన్నారు. ఇక్కడ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా పేదవాడికి విద్యతో పాటు ఎవరైతే వైద్యం సంబంధించినటువంటి పేదలు కూడా అందాలని తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేస్తున్నారు. మీరు ప్రచారంగా పీపీపీ విధానాన్ని ప్రజలు దహనం చేయడం కారణం ఏంటంటే ఈరోజు పీపీపీ విధానాన్ని ఇచ్చిన జీవో ప్రతులను ఈ రోజున భోగి మంటలు వేసి దగ్ధం చేయడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, పేద విద్యార్థులు, పేద ప్రజలకు, పేదవాళ్ళకేమో వైద్యం అందకూడదని, పేద ప్రజల బిడ్డలేమో వాళ్ళకి విద్య అందకూడదని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వాళ్ళకి సీట్లు అందకూడదని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున ఒకటే చెబుతున్నాం. పీపీపీ విధానాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు తిరస్కరించడమే కాదు, జగన్ గారి పిలుపు మేరకు ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ఒక ఉద్యమంగా రాష్ట్రంలో ఒక ఉద్యమంగా మారింది. ఉద్యమంగా మారటంలో ప్రజలందరూ కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసే ద్వంద్వ విధానాలు, ఇచ్చినటువంటి జీవోలు అన్నీ కూడా ప్రజలకు ఒక శాపంగా మారాయన్న సంగతి ఈరోజు మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం సందర్భంగా చెబుతున్నాం. అంతేకాదు, జగనన్న చూడండి, జగనన్న అధికారంలో ఉన్నా లేకపోయినా పేద మధ్యతరగతి వర్గాల కోసమే ఆయన ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలో భాగమే 17 మెడికల్ కాలేజీలు ఇచ్చి పేదవాడికి ఆరోగ్యానికి ఒక భరోసా ఇచ్చి, పేదవాడి బిడ్డలు మరి ప్రత్యేకంగా డాక్టర్ కావాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలకు ఆయన ఒక వెనకాల అండగా నిలిచి వాళ్ళందరికీ సీట్లు రావాలని 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం జీవోలు ఇచ్చి ఉన్నటువంటి కట్టవలసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 11 మెడికల్ కాలేజీలు కూడా పనులు ఆపేయమంటూ మరి జీవో ఇచ్చి ఆర్డర్లు వేసినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసే విధంగా మరి మేము కోటి సంతకాల ఉద్యమం చేపడితే ప్రజలందరూ కూడా తెలిసి ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. అంతేకాదు, పీపీపీ విధానాన్ని కరెక్ట్ కాదని మీరు టెండర్లు పిలిచినటువంటి ఒక్క సంస్థ అయినా ముందుకు వచ్చిందా అంటే ఒక్క సంస్థ కూడా ఈ పీపీపీ విధానాన్ని మరి మీరు టెండర్లు పిలిస్తే ఏ ఒక్క సంస్థ అయినా వచ్చి టెండర్ వేసిందా? ఎందుకే లేదు. మీరు కూడా ఈ ప్రభుత్వం కూడా తీసుకునేటువంటి నిర్ణయం మంచిది కాదు. ఇది పేద బడుగు వర్గాలకు అన్యాయం జరుగుతుంది, పేదలకు ఆరోగ్యం విషయంలో వైద్యం విషయంలో అన్యాయం జరుగుతుంది. అలాగే బిడ్డలు ఎన్నాళ్ళ నుంచో కూడా ప్రతి పేదవాడి బిడ్డ కూడా నేను డాక్టర్ కావాలనే విషయం ఆ పేదవాడి బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే కదా. మరి ఏ సంస్థ అయినా మరి ఎవరైనా టెండర్ వేశారంటే భారతదేశ చరిత్రలో ఎక్కడైనా టెండర్ ప్రభుత్వం పిలిస్తే టెండర్ వేయకుండా ఉన్నటువంటి ఏ దాఖలాలైనా ఏ ప్రాజెక్టు గురించి అయినా ఎక్కడైనా ఉందా అంటే ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైన మరి మీరు టెండర్లు పిలిస్తే ఒక్క సంస్థ కూడా ముందుకు రాకుండా ఈ విధానాలు తప్పు. మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలకు వైద్యంలో కానివ్వండి, విద్యలో కానీ అన్యాయం చేయకూడదని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఒకటే చెప్పారు. ఎవరైనా ముందుకు వచ్చి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లోనే ఇవన్నిటిని కూడా రద్దు చేస్తాం, అవసరమైతే చట్టపరంగా వాళ్ళని జైలుకి కూడా పంపిస్తామని చెప్పిన విషయాన్ని అందరూ కూడా ఆలోచన చేశారు. జగనన్న అన్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఆయన కష్టపడి 17 కాలేజీలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఉన్న 11 కాలేజీలు 7 కాలేజీలు మరి 6 కాలేజీలు జగనన్న 5 కాలేజీలు ఆయన ప్రారంభించారు. ఒకటేమో ప్రత్యేకంగా ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వల్ల అది ప్రారంభించలేకపోయారు. అలాగే ఇంకోటి కూడా ప్రారంభమైంది. మరి 7 కాలేజీలు పోతే మిగతా 10 కాలేజీలు కూడా వీళ్ళు నిర్మాణం ఆపేయమని జీవో ఇచ్చిన సంగతి ఇది తప్పు పద్ధతి టెండర్లు వేసేటువంటి వాళ్ళ సంస్థలు పెద్ద సంస్థలు కూడా ఆలోచన చేసి ఒక్కరు కూడా ముందుకు రానటువంటి విషయం. దీని అందరికీ కూడా విద్య ఆరోగ్యం మొదటి ప్రాధాన్యతనిస్తూ జగన్ గారు నాడు నేడు
నాడు నేడులో బడుల నిర్మాణం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, హాస్పిటల్స్ అభివృద్ధి కానివ్వండి, అలాగే ఆరోగ్యం విషయంలో, విద్య విషయంలో ఆయన ఎంత పెద్ద ఎత్తున బాధ్యత తీసుకుని ఈ రాష్ట్రంలో ముందడుగు వేశాడనేది ప్రజలందరికీ తెలుసు. అందుకనే ఈ రోజున భోగి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని ఇస్తూ ఈరోజు ఎప్పుడైతే పీపీపీ విధానంతో టెండర్లు పిలిచే విధానం జీవో ఇచ్చారో ఈ యొక్క జీవో ప్రతులను ఈ రోజున నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించినటువంటి ఈ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వం కళ్ళు తెరిచి మళ్ళీ వీటన్నిటి కూడా ప్రభుత్వం ద్వారానే నిర్మాణం చేసి ప్రభుత్వం ద్వారానే ప్రజలందరికీ కూడా ఆరోగ్యంలోనూ అలాగే విద్యలోనూ ప్రభుత్వం ద్వారానే నడిపే విధంగా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఈ రోజున మీరు ఇచ్చినటువంటి జీవో ప్రతులను ఇక్కడ ఈ రోజున ఈ భోగి మంటకి సమర్పిస్తున్నామని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జగనన్నకు కొడుతూ జగనన్న ఆశయాలు, మంచి ఆశయాలకు మేమందరం మద్దతు ఇస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో ప్రతులను దగ్ధం చేసే కార్యక్రమం చేస్తున్నాం. కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా తామంతా కూడా ఈ ప్రతులను కూడా దహనం చేస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదైతే పేదవారికి సంబంధించి కూడా ఏదైతే వైద్య విద్యను దూరం చేసే విధంగా మరోవైపు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వారికి తాకట్టు పెట్టే విధంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ పీపీపీ విధానాన్ని కూడా రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీలు కొనసాగించాలని వీరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నరేష్తో రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి.